మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఈరోజు చరణ్ అన్న బర్త్డే కాబట్టి కిందన హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్న అని పెట్టేయండి. ఎందుకంటే మన వైపు నుంచి మనం మాకు విషెస్ ఇవ్వాలి ఇంకంతే. అందులో నా ఛానల్ అంటే మనకి అదొక కమ్యూనిటీ టైపు. సో అది గైస్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. దాంతోపాటుగా మన స్పెషల్ డే మన రామ్ చరణ్ గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, ఆయనకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చరణ్ అన్న, హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయాలి. 666, రంగస్థలం లాంటి క్లాసిక్స్, ఏదైతే నీ పొటెన్షియల్ ఉందో అది బాగా యూజ్ చేసుకొని డైరెక్టర్స్ ఈసారి నుంచి నో చెప్పడం నేర్చుకో. శంకర్ లాంటి వాళ్ళకి, బోయపాటి శ్రీను లాంటి వాళ్ళకి, వీళ్ళందరినీ పక్కన పెట్టేసే. ఇప్పుడు ఏదైతే బుచ్చిబాబుల డైరెక్టర్ని తీసుకొస్తున్నావో అలాగే ఫాలో అవ్వు. ఖచ్చితంగా నీకు తగ్గ కంటెంట్, నీ బాడీకి తగ్గ కంటెంట్, నీ పొటెన్షియల్కి తగ్గ కంటెంట్ అలాంటి డైరెక్టర్స్ ఇవ్వగలరు. ఆల్ ద బెస్ట్ చరణ్ అన్న. మార్చ్ 27 ఈరోజు చాలా ఇంపార్టెంట్ మనకి. టీజర్ రాబోతుంది. శ్రీరామనవమి, చరణ్ అన్న బర్త్డే, 3 అకేషన్స్ మనకు ఒకసారి. అయితే గైస్, మరి ఎన్ని గంటలకి? ఎందుకంటే ముందు రిలీజ్ చేసిన పోస్టర్లో 11:45 అన్నారు. మరి నిన్న రాత్రి రిలీజ్ చేసిన పోస్టర్లో 9:45 అన్నారు. అసలు ఏ టైంకి వస్తుంది? చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. సో 2 వేరు పోస్టర్లు, ఒకదానికి కుస్తీ రిలేటెడ్ అనిపిస్తుంది నాకు, ఇంకొకటి జస్ట్ క్రికెట్ గ్రౌండ్ అనిపిస్తుంది. సో నేనైతే చాలా కన్ఫ్యూజన్గా నేనే ఉన్నాను. ఫస్ట్ ఒక క్లారిటీ నేను కూడా ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే మేబీ వాళ్ళు ఇంకొన్ని గంటల్లో అని చెప్పి కౌంట్ డౌన్ వదులుతారు కదా, ఆ కౌంట్ డౌన్ని బేస్ చేసుకొని మనమైతే ఇంక రెడీ అయిపోవాలి. ఆల్మోస్ట్ 9:45 అంటే మనకి ఇంకొన్ని నిమిషాలు అనుకోండి, ఇంకా అంతే. సో ఖచ్చితంగా గైస్, టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. లాస్ట్ షాట్ అని చెప్పి చాలామంది హైప్ ఎక్కిస్తున్నారు విపరీతంగా. నేను చూశాను, కాకపోతే కొంచెం బ్లర్ అని కనిపించింది నాకు, అంతే. ఫుల్గా చూడలేదు. బట్ నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట. మరి మనకి ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే అది ఆల్రెడీ ఉంది, కాకపోతే మనకి ఎప్పుడైనా ఇలాంటి సినిమా రిలీజ్లు ఏవైనా ఉంటే ఏ ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు, ఎక్కడ ఉన్నాయి, టికెట్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అందులో ఫాస్ట్గా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. దాని లింక్ కూడా మీకు ఇస్తాను కిందన, ఒకసారి అది కూడా చెక్ చేయండి, జాయిన్ అయిపోండి. సో టీజర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేట్ అయ్యే అవకాశం లేదు గైస్. యాజ్ ఇట్ ఈజ్గా అనౌన్స్ చేసిన టైంకి వచ్చేస్తుంది. అది 9:45, 11:45 అనేది ఇంకొన్ని నిమిషాలు వెయిట్ చేయండి. నేను కూడా దానికోసం ఇంకో వీడియో చేస్తాను. బట్ నా ఒపీనియన్ ఏంటంటే నిన్న రిలీజ్ చేసిన టీజర్ బట్టి వస్తుంది. నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ బట్టి వస్తుంది. నిన్న పోస్టర్లో 9:45 అన్నారు కాబట్టి ఖచ్చితంగా 9:45కి పడిపోద్ది. ఇంకా అటు ఇటు డిలేలు అవి ఏమి ఉండవు. బుచ్చిబాబు ఏమైనా టెక్నికల్ గ్లిచ్ అన్నావు అనుకో, నీ మీద ఇంకా స్టార్ట్ చేస్తారు అటాక్స్. సో ప్లీజ్, చరణ్ ఫ్యాన్స్ గురించి తెలిసిందే కదా, దయచేసి అచ్చంత చూసుకొని క్లియర్గా ఆ కంటెంట్ ఏదో ఆన్ టైం ఇచ్చేసే. అది ఒక్కటే అడుగుతున్నాం, ఇంకేం అడగట్లేదు. సో గైస్, టీజర్ వచ్చినాక మిగతా విషయాలు మాట్లాడదాం.